హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నా డెలివరీ తర్వాత చాలా నెలల తర్వాత అయితే నాకు డెలివరీ అయిన హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అది కూడా చెకప్ కోసం. ఎవరెవరం వెళ్తున్నామంటే ఇదిగో కనిపిస్తున్నారు కదా, మా పెద్ద సారు, మా మమ్మీ, నేను ముగ్గురం వెళ్తున్నాం అనమాట. మా బుజ్జికి కుదరలేదు. సో ఇప్పుడైతే చాలా నెలల తర్వాత సరళ గారిని చూడడానికి అయితే వెళ్తున్నాం. అంటే చెకప్ పేరుతో ఆమెను కూడా చూడాలన్నమాట, మీట్ అవ్వాలి. చాలా నెలలు అయిపోతుంది వెళ్ళి. చాలామంది కూడా నా డెలివరీ గురించి వీడియో చేసాము, అయినా సరే కూడా ఇంకా అడుగుతూ ఉన్నారనమాట. నార్మల్ డెలివరీయా, సి సెక్షనా, ఇంకా వెయిట్ లాస్ జర్నీ గురించి, డెలివరీ జర్నీ గురించి ఇంకా అడుగుతూ ఉన్నారు. ఆ డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను కదా, అక్కడ క్లియర్ చేస్తాను అనమాట. ఎందుకంటే డాక్టర్ గారి చేత కూడా మాట్లాడిద్దాం అనేసి ఈ వీడియోలోని. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చిన్నయ్య, ఓ చిన్నయ్య, హాయ్ చెప్పు. హాయ్. మా చిన్నోడు ఇప్పుడే లేచాడు అనమాట నిద్రపోయి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. చూడు ఇలా ఊపుతున్నాడు. హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మా చిన్నోడు చూడండి, కెమెరా ఇవ్వలేదని ఏడ్చాడు కొద్దిగా. చూస్తున్నాడు ఏంటా ఇదంతా, ఈ ప్లేస్ ఏంటా అని. ఇప్పుడైతే పైకి వెళ్ళి ఓపీ తీసుకోవాలి. ఓపీ తీసుకుని డాక్టర్ గారిని మీట్ అయ్యి చెక్ చేయించుకుని మాట్లాడుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అస్సలు మాట వినట్లేదు. నా చేతిలో మైక్ చూసి ఆ మైక్ కోసం అసలు ఎంత గొడవ చేస్తున్నాడు. చిన్నయ్య చిన్నయ్య ఆగట్లేదు అసలు. చిన్నయ్య, హాయ్ మేడం. హలో, చాలా రోజులు. హలో హాయ్ చెప్పు. గుర్తుపట్లా అలవాటు అయిపోయిందా? అప్పుడే యూట్యూబర్ అయిపోయినా నువ్వు కూడా. బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నారా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏంటి నన్ను చూడలా నువ్వు? నన్ను గుర్తుపట్లా? ఏది వీళ్ళు డాడీ రాలే? హాస్పిటల్కి రావడం అయింది, మేడం మీట్ అవ్వడం కూడా అయింది, అలాగే చెకప్ కూడా అయిపోయింది. మై డియరెస్ట్ బుజ్జి నా ఓపిక వస్తే నాకు ఎంత హ్యాపీ. సో విత్ జూనియర్ బుజ్జితో వచ్చింది. ఇంకా వాడు అల్లరి ఎట్లా తయారైపోయిందంటే హీరోలాగా అయిపోయాడు. ఆయన ఒక జూనియర్ యూట్యూబర్ అయిపోయాడు. సో హెల్దీగా ఉన్నాడు. సో హ్యాపీ టు సీ యూ అగైన్ ఇన్ మై ఓపీడీ. నేను కూడా చాలా నెలలు అయింది. నేను ఎప్పుడు మీట్ అవుదామా అంటూ చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. నాకు డెలివరీ చేసిన మేడం అయితే మా మేడం డాక్టర్ సరళ గారు. ఇంకా లేదు, చిన్నోడనే అందరు కూడా అంటున్నారు. కాకపోతే డాడీలా ఉన్నాడు అనేసి అంటారు. జూనియర్ శ్రీకాంత్. హలో శ్రీకాంత్, జూనియర్ శ్రీకాంత్. నా డెలివరీ అయితే ఇక్కడే అయింది. మేడమే నాకు నార్మల్ డెలివరీ చేశారు అనమాట. నాకైతే అయింది నార్మల్ డెలివరీ. చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, నార్మలా, సి సెక్షనా అని. ఆ ప్రాసెస్ కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నార్మల్ డెలివరీ అవుతుందని హోప్ అనమాట. ఇక్కడికి అంటే రాకముందే మేడం దగ్గరికి వెళ్తానని తెలిసిన దగ్గర నుంచి నాకు హోప్ అనమాట, నార్మల్ డెలివరీ అవుతుంది అని. అది దానికి ఏమేం చేయాలనేది మేడం చెప్తారు. నార్మల్ డెలివరీ అనేది డాక్టర్ చేతిలో ఒకటే కాదు. ఆల్రెడీ తన వీడియోలో చెప్పాను. తన స్ట్రెంగ్త్, తన విల్ పవర్, తను కావాలనుకొని డిసైడ్ అయిపోయి నేను చెప్పిన అన్నిగా కరెక్ట్గా చేసి, డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, తను ఎవ్రీథింగ్, తన వర్క్ తనే చేసుకోవడం, తన వీడియోస్లో అన్నిట్లో చూడొచ్చు. సో ఒక హస్బెండ్ సపోర్ట్ తోనే తను అన్ని పనులు చేసుకుంటూ యాక్టివ్గా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ యాక్టివ్గా తను చేసుకుంది కాబట్టి ఈజీగా స్మూత్గా తనకి నార్మల్ డెలివరీ అయిపోయింది. దాంట్లో నేను చేసింది, తనకి హెల్ప్ చేసింది ఓన్లీ 1% అంతే నేను హెల్ప్ చేసింది. సో ఎవ్రీథింగ్ అంటే మదర్ మైండ్ సెట్ అండ్ మదర్ విల్ పవర్, మదర్ యొక్క మజిల్ స్ట్రెంగ్త్, ఇవే నార్మల్కి డిసైడ్ చేసేది అనమాట. సో తనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి తనకి ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోయింది. నాకు మేడం సపోర్ట్ ఉంది, ఎంకరేజ్మెంట్ ఉన్నది. నీకు ఉంది కదా, నీ మనసులో ఉన్నది కాబట్టి నువ్వు చెయ్యి, ఖచ్చితంగా అవుతుందని నాకైతే ధైర్యం చెప్పారు. ఇలాంటి ధైర్యం లేకపోతే మనం కూడా ఏం చేయలేము అనుకున్నా నిజంగా. సో నార్మల్ డెలివరీ అయ్యాక మజిల్ స్ట్రెంగ్త్, కొంచెం మజిల్ వీక్నెస్ అవన్నీ ఉంటాయి. నార్మలే కదా
అని. చాలా మంది ఏంటంటే నార్మల్ డెలివరీ అయిపోయింది, ఏముండదు, పోస్ట్ డెలివరీ సిజేరియన్ తర్వాత బాగా రెస్ట్ కావాలి, నార్మల్ తర్వాత రెస్ట్ అవసరం లేదు అని కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి. బట్ నార్మల్ అయినా సిజేరియన్ అయినా కూడా ఈవెన్ నార్మల్ డెలివరీలో ఏంటంటే మజిల్ బాగా స్ట్రగుల్ అయి ఉంటుంది అనమాట, మదర్ యొక్క అబ్డామినల్ మజిల్. సో మజిల్ కి బాగా రెస్ట్ నార్మల్ డెలివరీలోనే ఎక్కువ అవసరం పడుతుంది. అదే సిజేరియన్ డెలివరీలో ఏంటంటే మజిల్ అంతా స్ట్రగుల్ అయి ఉండదు వాళ్ళకి. మామూలుగా ఇన్సిషన్ ఇస్తాము, ఆ ఇన్సిషన్ దగ్గర పెయిన్ రావడము, ఒక 1 month రెస్ట్ ఇస్తే తగ్గిపోవడము చూస్తుంటాం. బట్ నార్మల్ డెలివరీ వాళ్ళకి అలా ఉండదు. కొంచెం మజిల్ అనేది బాగా స్ట్రెయిన్ కి గురైపోయి ఉంటది. ఆ మజిల్ అంతా నార్మల్ కి రావాలి మళ్ళీ అంటే ఒక 3 months అన్న టైం తీసుకుంటది. నార్మల్ డెలివరీ అయింది కదా అని వెంటనే అన్ని పనులు వెంటనే చేసుకోవడం వల్ల కొంచెం వీక్నెస్, ఎంత వీక్ అయింది చూడండి డెలివరీ అప్పటికి. ఇప్పుడు నేను చూసి నేనే షాక్ అయినా. సో దానికి రెస్ట్ లేదు అనమాట. రెస్ట్ బాగా కావాలి యాక్చువల్లీ. 3 months అన్న కంటిన్యూగా మంచి రెస్ట్ కనుక నార్మల్ డెలివరీ తర్వాత దొరికితే ఈ మజిల్స్, మనం అబ్డామినల్ మజిల్స్ కావచ్చు, బ్యాక్ మజిల్స్, థై మజిల్స్, ఇవన్నీ కూడా నార్మల్ పొజిషన్కి వచ్చి మనకి స్ట్రెంగ్త్ బాగుంటది, ఫ్యూచర్ అంతా కూడా బాగుంటది. సో నార్మల్ డెలివరీ తర్వాత కూడా ఖచ్చితంగా 3 months మంచి రెస్ట్, మినరల్స్, విటమిన్స్, ఇదంతా సప్లిమెంటేషన్ బాగా అవసరం. సో ఇప్పటి నుండి అయినా మంచిగా తీసుకొని నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, మళ్ళీ స్ట్రాంగ్ గా చూడాలి ముందులాగా. బాబుతో పని తనే అన్ని చేసుకునే వరకు చాలా వీక్ అయిపోయింది తను. మమ్మీ 1 month ఉన్నారు కదా మేడం. మమ్మీ 1 month ఉన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత చెల్లి వచ్చింది కానీ నేను బాతింగ్ చేయించడం దానివల్ల కొంచెం వీక్నెస్ ఉంది. ఇప్పుడైనా కూడా ఇలా వెంటనే రెస్ట్ లేనప్పుడు కూడా మధ్యలో ఒక 6 months అన్న సప్లిమెంట్స్, మినరల్స్, విటమిన్స్ మనం సప్లిమెంట్స్ తీసుకుంటూ డైట్ చేసుకుంటూ అంత స్ట్రెయిన్ కాకుండా ఉంటే మళ్ళీ రీగైన్ అవుతుంది బాడీ. నేను తప్పు చేసింది ఏంటంటే సప్లిమెంట్ తీసుకోలేదు అనమాట. ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. బ్యాక్ పెయిన్, అన్ని జాయింట్ పెయిన్స్ అవన్నీ వచ్చేస్తాయి మెల్లిమెల్లిగా. సో అప్పుడు తర్వాత లైఫ్ లో మనకి జాయింట్ పెయిన్స్ ఎర్లీగా రావద్దు, హెల్దీగా ఉండాలంటే 6 months అయినా డెలివరీ తర్వాత, సిజేరియన్ అయినా నార్మల్ అయినా డెలివరీ తర్వాత ఒక 6 months అయినా ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఐరన్, ఎందుకంటే పాతకాలం వాళ్ళకి ఫుడ్ లో దొరికేది మొత్తం ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, ఐరన్ బాగా కూరగాయల్లో, ఆకుకూరల్లో ఉండేది. ఎందుకంటే అప్పుడు న్యాచురల్ గా పండించేవాళ్ళు, ఆవు పేడ వాడేవాళ్ళు, న్యాచురల్ గా వచ్చేది. ఇప్పుడు మనము పండిస్తున్న పంటలు అన్ని మందులు పడుతుంది. ఎక్కడ కాల్షియం, ఐరన్ ఉండట్లేదు. ఏ ఫుడ్ లో కూడా సారం అనేది తగ్గిపోయింది, సారహీనంగా అయిపోయింది. అందువల్ల మనం ఖచ్చితంగా సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటేనే మన బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, ఫ్యూచర్ లో కూడా స్ట్రాంగ్ ఉంటాం. ఇప్పుడైనా తీసుకుని నేను స్ట్రాంగ్ అవ్వాలని బీ హ్యాపీ టు సీ యూ అగైన్. నేను కూడా మేడం అలాగే నేనైతే మనస్ఫూర్తిగా ఎట్లా అయిపోయిందంటే బుజ్జి, మా ఫ్యామిలీ, మా చెల్లియో కాల్ చేసినప్పుడు మా చెల్లియో మరి మేడం ఉండదు. నాకు పర్సనల్ గా కాల్ కూడా చేస్తారు. నాకనే కాదు మేడం, ట్రీట్ చేసే పద్ధతి పేషెంట్ లా కాదు, ఎవరిని కూడా చాలా మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తారు అందరినీ కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా మమ్మీ లేకపోయినా దగ్గర నాకైతే కాల్ చేస్తారు. ఇలా మేడం ని మీట్ అవ్వడం అయితే ఇలా జరిగింది. నాకైతే నార్మల్ డెలివరీ మేడం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. చిన్నోడు ఏడుస్తున్నాడు. నేను ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, నేను ఇంకా అప్డేట్స్ ఇస్తాను. మా మేడం చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ హ్యాపీ. లవ్ యూ బుజ్జి. మా మమ్మీ, మీ మమ్మీ కాదు, మా మమ్మీ. అట్లా కాదు, అట్లా రాదు అది. మా మమ్మీ, మా మమ్మీ, మా మమ్మీ. బాయ్ చెప్పు. బాయ్. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము. వచ్చి కాలు కడుక్కుని లోపలికి వచ్చాము. మా చిన్నోడు చూడండి నిద్రపోయి లేసాడు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. అందరూ అయితే విన్నారు కదా, నాదైతే నార్మల్ డెలివరీ. ఈ వీడియో మొత్తం చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.